అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ప్రజెంట్ వేపీ రోడ్ సిరిపురం వెళ్ళే మనకు ప్యారడైజ్ అని ఉన్నాయి కదండి, వైజాగ్ సెంటర్లో అక్కడ ఉన్నాం అన్నమాట. అప్పులోని డౌన్లో పార్క్ చేసి నిన్న మనకి ఎంత అంటే చూసాం కదండి. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం డాల్ఫిన్కి వెళ్ళాను అనమాట. 120 అది ట్రిప్ ఊబర్ వాళ్ళు అడిగారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాచలం నుంచి కైలాసగిరి నుంచి రోప్వే ఎక్కమన్నా. రోప్వే వద్దు, వెహికల్ మీద వెళ్ళిపోతామన్నారు. తర్వాత ఇది బీచ్ అన్ని చూపించి తర్వాత సాయిరాం పార్లర్లో వాళ్ళు ఆన్లైన్లో చూసుకున్నారు. సాయిరాం పార్లర్ తీసుకెళ్ళని అన్నారు. సాయిరాం పార్లర్ బాగుంటుందని అడిగారు, బాగుంటుందని చెప్పాను. సాయిరాం పార్లర్ దించిన తర్వాత 8:30 8:40 అయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మళ్ళీ డాల్ఫిన్ దగ్గర దించండి అన్నారు. సరే సార్ అని అన్నాను. మీకు అమౌంట్ ఎంత అవ్వాలంటే 2,500 సార్ మాట్లాడుకున్నాం కదా అనమాట. ఇచ్చారనమాట, ఫోన్పే చేశారు. మనం నిన్న వాళ్ళని పికప్ చేసుకున్నప్పటి నుంచి నేను 0 చేశాను అనమాట. ట్రిప్ 0 చేశాను కదా, 59.8. అంటే నేను ఇప్పుడు సిరిపురం నుంచి మళ్ళీ మధ్యలపాలెం వెళ్ళానమాట. సిఎన్జి బిల్ అయింది కదా, 3 పాయింట్లు ఉందన్నమాట. నిన్న 3 పాయింట్లు ఇప్పుడు అవ్వదు కదా అని ఆన్లైన్లోకి వచ్చినప్పుడు మధ్యలపాలెం వెళ్ళి అక్కడ కొట్టించుకొని ఇక్కడ వెయిట్ చేస్తానమాట. ఆన్లైన్లోకి వచ్చి ఇదిగోండి, మొత్తం మహా అయితే ఒక 56 56 57 తిరిగి ఉంటానండి నిన్న. అది 2,500. అది ఈరోజు మరి ఎలాగుంటుందో ఏటో బిజినెస్ తెలియదు. ఫిల్లింగ్ అయితే చేశాను. అక్కడ ప్రెజర్ కూడా ఎక్కువ లేదు. 3 అంటే 5 పాయింట్స్ పట్టింది అంతే. హాఫ్ ట్యాంక్ 2 పాయింట్లు ఎక్స్ట్రా పడింది, ఇంకో 2 పాయింట్లు పర్లేదు. నెక్స్ట్ ఏంటంటే అప్డేట్ చేస్తానండి. ప్రజెంట్ అయితే అలాగా వర్షం వస్తుంది పోతుంది, చినుకులు పడుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి, అలా ఉందన్నమాట. క్లైమేట్ కూలీగా బాగుంది, కానీ మన బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు. సరేనండి, ఇంకైనా ఇలాంటివైనా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటికీ వెహికల్ అయితే కొత్తది కదా, మనకి 3,797 మొన్నే ఫస్ట్ సర్వీస్ అయిందండి. స్విఫ్ట్ డిజైర్ టూరర్స్ మనకి 800. అదే నేను సిఎన్జి కొట్టిన తర్వాత 0.8 km తిరిగాను. ఇప్పటికీ ఇక్కడ నుంచి ట్రిప్పులు వస్తే టోటల్ మనం చూసుకోవాలంతే. సరేనండి, ఉంటాను. అందరికీ థ్యాంక్స్.